హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. తర్వాత కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని లైవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీ ఫేస్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మా ఫేస్ కనిపించకూడదు అనుకుంటే ఈ పైన ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ సైడ్కి అయితే కనపడుతుంది. ఆ తర్వాత పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే నో ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత మనకి ఈ విధంగా అయితే లోడింగ్ అవుతుంది. సో ఈ విధంగా అయిన తర్వాత ఇక్కడ అప్లోడింగ్ థంబ్నెయిల్. సో మీరు ముందుగా తయారు చేసి పెట్టుకున్న థంబ్నెయిల్ని ఇక్కడ అప్లోడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎడిట్ సెట్టింగ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో మనం కొన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ టైటిల్. మనం వీడియోకి టైటిల్ ఏ విధంగా ఇస్తామో, ఈ లైవ్ స్ట్రీమింగ్ దేని గురించి చేస్తున్నామో ఆ టైటిల్ అయితే ఇక్కడ ఇచ్చుకోండి. ఆ తర్వాత విజిబిలిటీ. సో పబ్లిక్ చూడాలి కాబట్టి పబ్లిక్ అని పెట్టండి. నెక్స్ట్ నో ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గో లైవ్ టుగెదర్. సో ఈ లైవ్ మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి ఒక లింక్ వస్తుంది, దాన్ని వాళ్ళకి ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో ఆప్షన్ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్లో మన వీడియోకి సంబంధించేసి లింక్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దాన్ని వేరే వాళ్ళకి ఎవరైనా షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు. సో ఇది డిఫాల్ట్గా అయితే ఉంటుంది. ఆ తర్వాత మరో ఆప్షన్ చూద్దామండి. సో దీని గురించి కిందకి స్క్రోల్ చేస్తే లొకేషన్ అని వస్తుంది. సో ఈ లొకేషన్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఆ తర్వాత షెడ్యూల్. మీరు లైవ్ ఈరోజు చేయట్లేదు, రేపు చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించి ఈరోజు సెట్ చేస్తున్నారు కాబట్టి ఆ డేటు ఆ టైం అనేది ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఎలో చాట్, మీరు లైవ్ చేస్తున్నప్పుడు చాటింగ్ ఎలో చేయాలా లేదా ఎనేబుల్ చేసుకోండి. ఎలో రియాక్షన్స్. సో మీరు చెప్పే టాపిక్కి వాళ్ళ రియాక్షన్స్ అంటే లైక్ సింబల్స్ ఇంకా ఏవేవో ఇస్తూ ఉంటారు, అవి కూడా కావాలి అనుకుంటే ఎనేబుల్ అయితే చేసుకోండి, వద్దు అనుకుంటే డిజేబుల్లోనే ఉంచండి. ఆ తర్వాత ఎనేబుల్ మానిటైజేషన్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం లైవ్ చేస్తున్నంతసేపు కూడా వచ్చిన వ్యూస్కి మనకు మనీ రాదు, కానీ లైవ్ అయిపోయిన తర్వాత ఈ వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది కాబట్టి అప్పుడు చాలామంది మన వీడియోస్ చూస్తూ ఉంటారు. ఆ వ్యూస్ అన్నీ కూడా కౌంట్ అయ్యి మనకైతే మనీ అయితే వస్తాయి కాబట్టి దీన్ని ఎప్పుడు ఎనేబుల్ అయితే ఉంచుకోండి. ఇక్కడ చూడండి, లైవ్ స్ట్రీమింగ్ 30 జూలై 2024 అని ఉంది. సో మీ లైవ్ స్ట్రీమింగ్ రేపు. సో మీరు ఇక్కడ సెట్ చేశారు కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది మీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా వెళ్ళిపోతుంది. సో ఎంతమంది మీ లైవ్ కోసం వెయిట్ చేస్తున్నారో వారి కౌంట్ కూడా ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. ఇలా వద్దు, షెడ్యూల్ లైవ్ స్ట్రీమింగ్ కాకుండా డైరెక్ట్గా లైవ్ స్ట్రీమింగ్ చేస్తాను అనుకుంటే ఇందాక నేను ఏ విధంగా ఓపెన్ చేశానో ఆ విధంగా ఓపెన్ చేసి సెట్టింగ్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో లైవ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది చూడండి, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ కూడా అప్లోడింగ్ యువర్ థంబ్నెయిల్. సో థంబ్నెయిల్ తయారు చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోండి. అక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ వస్తాయి, వాటిని కూడా సెట్ చేసుకున్న తర్వాత గో లైవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా గోయింగ్ లైవ్. సో లైవ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ మీ ఫేస్ కాదు, ఏదైనా ప్లేస్ని చూపించాలనుకున్నారనుకోండి, బ్యాక్ కెమెరాని ఓపెన్ చేసేసుకోండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకి నచ్చిన రోజు నచ్చిన విధంగా లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు.